భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మాల్దీవ్స్ ఇండియాకి ఇంకా దూరంగా జరుగుతుంది. దానికి పాపం ఇండియా అంటే కుట్టట్లేదు. మన వాళ్ళు ఊరికే ఫ్రీగా హ్యాపీగా మంచితనంతో ఇచ్చే సహాయం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏదో మన మీద హిందువులు హేట్రెడ్ ఉంది కదా, ఇస్లామిక్ కంట్రీ అది. వాళ్ళు కట్టర్పంథీలోకి వెళ్తున్నారు పాపం. ఇది పాకిస్తాన్ వాడు 1966 నుంచి కొంచెం కట్టర్పంథీ నూరిపోసాడు వాడికి, వాళ్ళు ముల్లాలు గట్రా పంపించి. సో ఇప్పుడు టూరిజం నుంచి టెర్రరిజంలోకి వెళ్ళింది పాకిస్తాన్. ఏకైక ఎక్స్పోర్ట్ పాకిస్తాన్ చేయగలిగిన ఏకైక ఎక్స్పోర్ట్ ఏమిటంటే టెర్రరిజం. ఆ టెర్రరిజం ఆల్రెడీ మాల్దీవ్స్కి ఎక్స్పోర్ట్ అయిపోయింది. మంచిగా భావజాలంలో చక్కగా వాళ్ళ మొత్తం కవళించేసింది. వాళ్ళ మనస్సుని బ్రెయిన్ వాష్ అయిపోయింది. దాంతో వాళ్ళేమో ఇప్పుడు టూరిజం మానుకుని టెర్రరిజంలోకి దిగుతున్నారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, ఈ పాకిస్తాన్ ఒకప్పుడు అన్వర్ ఉల్ హక్ అక్కడ్ ఉండేవాడు కదా, తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. వాడు పాపం ఫోన్ చేసి మీకు ఏ విధమైన సహాయం కావాలని చెప్పండి, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. వాడి దగ్గర ఏముంది ఇవ్వడానికి, వచ్చు తప్ప. జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఇద్దరు పిచ్చగాడే. వీడు వాడికే ఇస్తాడు. ఇక మాల్దీవ్స్ కంటే పేకల లోతు మునిగి ఉన్నాడు పాకిస్తాన్లో. సరే, వాడు ఆఫర్ ఇచ్చాడు పాపం, మీకు హెల్ప్ చేస్తాను అంటే. వాడి ఉద్దేశం ఓ 10 మంది ఎక్స్ట్రా టెర్రరిస్టులను పంపిస్తాను, పండుగ చేసుకోమని. సో అదండి, పాకిస్తాన్ వాడు హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ చైనా ఇంకొక ప్రమాదకరమైన మిలిటరీ ఎయిడ్ ఫ్రీగా ఇస్తానని చెప్పింది. మిలిటరీ ఎయిడ్ ఫ్రీగా చైనా ఇస్తుందట మాల్దీవ్స్. చైనా ఎవరికైనా ఏదైనా ఫ్రీగా ఇవ్వడం మీరు విన్నారా? ఫ్రీగా ఏదైనా ఇచ్చిందంటే ఉపద్రవం. అది మొత్తం లాగేస్తుంది. మాల్దీవ్స్ ఇప్పుడు చైనాకి ఒక చిన్న అనెక్స్ చేసుకున్నా, మనం తైవాన్ మింగుదాం అనుకుంటుంది. హాంకాంగ్ మింగేసింది. అలాగే మాల్దీవ్స్ మింగడం దానికి ఎంత పని అండి, 2 నిమిషాల పని. కాకపోతే మన ఇండియా ఉంది కనుక భయపడుతున్నాడు. అది ఇప్పుడు వాళ్ళు మిలిటరీ ఎయిడ్ ఫ్రీగా ఇస్తారట. అంటే మిలిటరీని వాళ్ళ బేస్ ఒకటి పెడతారన్నమాట. మనకి ఇబ్బంది, బేసిక్గా మన ఇబ్బంది పడడానికి. వాడు ఒక మిలిటరీ బేస్ పెట్టారంటే మనకి కొంచెం తలకాయ నొప్పి. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. మన వాళ్ళంత తొందరగా కంగారు పడి రష్యా వాడు ఉక్రెయిన్ మీద అటాక్ చేయడు. రష్యా వాడు ఎందుకని ఉక్రెయిన్కి అటాక్ చేయడు, ఉక్రెయిన్ మీద అటాక్ చేయడు. ఉక్రెయిన్ వాడు నాటోతో కలిసిపోయి ఆ నాటో బలగాలను అన్నింటినీ కూడా వాడి దేశంలో పెడదామని ట్రై చేశాడు. అప్పుడు రష్యా వాడికి మండి, నా ఇంటి పక్కన నేను శత్రువుని ఉన్నవని చెప్పేసి యుద్ధం అన్నాడు. వాళ్ళు అలా ఆలోచిస్తారు. మనం ఆచి తూచి వెయిట్ చేస్తాం. వెయిట్ అండ్ వాచ్. మన వాళ్ళు ఏం చేశారు కౌంటర్గాను? ఇప్పుడు లక్షద్వీప్లో ఒక ఐలాండ్లో జటాయు అనే ఒక నేవల్ బేస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎన్ఎస్ జటాయు అని పేరు. ఐఎన్ఎస్ జటాయు ఏంటంటే మొత్తం 20 పెద్ద షిప్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ టూ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అంటే పెద్ద వార్ మెషిన్ అది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటేనే అదొక్కటి చాలండి పాకిస్తాన్ లాంటి దేశాలని అదుపులోకి తీసుకోవడానికి. పాకిస్తాను, శ్రీలంక లాంటి చిన్న దేశాలని అదుపులో తీసుకోవడానికి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలు. సో అలాంటి వార్ మెషిన్స్ 2 ఉన్నాయి ఇక్కడ, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంట. అవి 2 కూడా ఈ ఐఎన్ఎస్ జటాయు అనే నేవల్ బేస్లో ఆల్రెడీ డాక్ అయి ఉన్నాయి. అంటే ఆల్రెడీ అక్కడ లంగర్ వేసి ఉన్నాయన్నమాట. సో ఇదండి, మన వాళ్ళు చైనా వాడు థ్రెట్కి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. చైనా వాడు మాల్దీవ్స్లో ఏ రకమైన ఆగడాలు చేసినా మన వాళ్ళు దానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో
జరగడానికి ఏం పెద్ద లేదండి. చైనా వాడేమో వాళ్ళ ఆర్మీ ఎయిడ్ అంటూ వాడికి వచ్చి అక్కడ అక్కడ ఒక వాళ్ళ ఆర్మీ బేస్ పెట్టచ్చు. పెడితే మన వాళ్ళకి ఆల్రెడీ ముందే ధీటుగా రెడీగా ఉన్నారు. తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా వెళ్తున్నారు. మన లక్షద్వీపే కాకుండా అండమాన్ నికోబార్లో కూడా మంచి మంచి నేవల్ బేస్లు పెట్టి రెడీగా ఉన్నారండి. ఏమవుతుందో చూద్దాం. జై శ్రీరామ్.